లేదమ్మా నేను దేశమంతా చూడాలి, దేశం కోసం వచ్చినటువంటి వాడిని నేను ప్రపంచం అంతా తిరిగి చూడాలంటే చిన్నప్పటి 12 ఏళ్ల బాలుడైన వీరబ్రహ్మం గారు తన నిండు విశ్వరూపం రాముడు కృష్ణుడు దశావతారాలని తన లోపల చూపించాడు. బ్రహ్మాండ నాయకుడమైన నీకు ఇదే అమ్మా, ఎక్కడుంటే అదే నా ఊరు. 5 శిరస్సుల పాము స్వామివారి రాక కోసం వచ్చి స్వామి ఇక్కడ కూర్చొని రాయాలని 5 పడగలెత్తి మనిషి నేల మీద నుంచి నింగిలోనికి ఎదుగుతాడు, గ్రహాల చుట్టూ దిగొస్తాడు, మొత్తం ఆకాశాన్ని ఎదుగుతాడు. అన్ని యంత్రాలే గాని మనుషులు చేసే పనులు తక్కువైపోతాయి. అన్ని మనిషి నోటి మాటకి విలువ తగ్గిపోతుంది, కాగితాలకి విలువ పెరిగిపోతుంది. అయితే బ్రహ్మంగారు మొదటిసారిగా కాలజ్ఞానం చెప్పింది. స్వామి, మనము బ్రహ్మంగారికి సంబంధించి ఇంక కొన్ని విషయాలు తెలుసుకునే ముందు చిన్నగా క్లుప్తంగా బ్రహ్మంగారు అవతారం అంటే భగవంతుడి యొక్క అవతారమే బ్రహ్మంగారు. సో బ్రహ్మంగారు పుట్టిన నాటి నుండి సజీవ సమాధి వరకు ఆ క్రమం అంటే ఎక్కడెక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఏ విధంగా ఎక్కడెక్కడ చేసి చివరికి మన ఎక్కడ బ్రహ్మంగారి మఠం వరకు ఒక్కసారి ఆ సీక్వెన్స్ చెప్తారా? ఎందుకంటే బ్రహ్మంగారికి సంబంధించినటువంటి ఆ పుట్టుక అంటే ఎక్కడ జన్మించాడు, ఎలా ప్రాసెస్ జరిగిందనేది చాలా మందికి తెలియదు. సో మీరు ఒక్కసారి అదొక సీక్వెన్స్ చెప్తారు. అసలు బ్రహ్మంగారు అనేకమైనటువంటి ప్రాంతాలు తిరిగారు కదా, అట్లా ఆ సీక్వెన్స్ చెప్పండి. అయితే భూదేవి పాపభారం మోయలేక వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తి తనకు పోయి మొరబెట్టుకుంటే, స్వామి నేను ఈ భూలోకాన్ని ఇంతకు ముందు హిరణ్యకశిపుడు రావణాసురుడు పెద్ద పెద్ద రాక్షసులు మోసుకుంటూ వచ్చిన నాకు భారం కాలేదు. ఈ కలియుగంలో ఉన్న రాక్షసులు ఆ హిరణ్యకశిపుని కంటే ఇంకా ఘోరమైన పాపాలు చేస్తున్నారు, కాబట్టి నేను భరించలేనంటే అప్పుడు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు ఏమన్నాడంటే, అమ్మా నువ్వేం భయపడకు, నేను త్వరలోనే భూమి మీదకి వచ్చి అవతారం దాల్చి నీ భారం తీరుస్తానన్నాడు. అప్పుడు ఆ మనసు లోపలనే వైకుంఠ శ్రీమన్నారాయణుడు బ్రహ్మను శంకరుని తలుసుకున్నారు. ఇద్దరు ప్రత్యక్షమైనారు. ఓయ్ శంకర, నీవు కలియుగంలో కాశీ దేశంలో ఆనంద భైరవ యోగవై జన్మించు. బ్రహ్మదేవుని నీవు దక్షిణ దేశాన్న విశ్వాత్మకుండవని అన్నాజయ విశ్వాత్మకుడు అనేటటువంటి దేవబ్రాహ్మణ వంశంలో అన్నాజయవై జన్మించు. నేను బ్రహ్మాండపురం లోపల పరిపూర్ణయాచార్య ప్రకృతాములని విశ్వబ్రాహ్మణులకు వీరంబొట్టయ్య వీరప్పయ్య వీరబ్రహ్మని 3 నామాలతో నేను ఒక్కనే అవతరించి పాపభారం తీరుస్తా అని వాళ్ళకి చెప్పి భూదేవిని భయపడకి వెళ్ళిపోమని చెప్పి సాక్షాత్ వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడే పరిపూర్ణయాచార్య ప్రకృతాంబలకు కాశీ లోపల సరస్సు నది తీరాన జన్మించడం జరిగింది. అదే కాశీలో విజయ్ సింగ్ మహారాజు తిలకమాంబ అనే ప్రతివత గర్భమున పరమశివుడు ఆనంద భైరవ యోగ జన్మించారు. అదే ఏరియాలో అన్నాజయ్య అనేవాడు కూడా అదే దక్షిణ దేశంన విశ్వాత్మకుండు మాయామేయ అనే భార్య గర్భంన అన్నాజయ్య అనే సాధు వేషంలో జన్మించారు. వీరు ముగ్గురు త్రిమూర్తుల రూపంలో భూమిలో మానవ రూపంలో వచ్చారు. అట్లా బ్రహ్మాండపురంలో పరిపూర్ణయాచార్య జన్మించిన బ్రహ్మంగారు ఆత్రిముని ఆశ్రమం లోపల ఒక 6 నెలల బాలుడు పెరిగారు. 6 నెలలు కాశీల దగ్గర ఆత్రిముని ఆశ్రమం ఉందన్నమాట. అక్కడి నుంచి ఆత్రిముని పెంచుకున్న తరువాత ఆత్రిమునీంద్రుడు పెంచుతున్న బాలుణ్ణి కన్నడ దేశానికి చెందినటువంటి యనమదల వీరభోజాచార్యులు వీరపాపమ్మలు సంతానం లేక తీర్థయాత్రలను తిరుగుకుంటూ అన్ని పుణ్యక్షేత్రాలు సేవించుకొని కాశీకొచ్చి కాశీ దగ్గరికి వెళ్ళి ఆత్రిముని ఆశ్రమంలో వాళ్ళు సేద తీర్చుకొని వెళ్ళారు. అక్కడ 6 నెలల పాటు ఉన్నారు. అక్కడ ఋషీశ్వరుడు వీళ్ళని చూసి సంతానం లేని వీరభోజ వీరపాపమ్మలకు తనతోని పెంచబడుతున్నటువంటి బాలుని దత్తతిచ్చారు. ఆ బాలుని తీసుకొని నందికొండ పాపాగ్ని మఠం తెచ్చి పెంచుకుంటున్నారు. అక్కడ 12 సంవత్సరాల బాలుడు పెరిగే వరకు యనమదల వీరభోజాచార్యులు వీరపాపమ్మలు పాపాగ్ని మఠానికి పీఠాధిపతులు. అప్పుడు వీరపాపమ్మ కుమారుణ్ణి ఉంగలు కూర్చోబెట్టుకుని, నాయన అప్పుడు బ్రహ్మంగారు నేను దేశాచరణ చేస్తాను సంచారం చేస్తానమ్మంటే, వద్దు నాయన, ఇక్కడ ఉన్నటువంటి నీవు దేశము తిరగడం అంటే మామూలు విషయం కాదు, ఇక్కడ నేను చిన్న వయసు వాడు ఉండడు ఈ పీఠానికి అధిపతి అంటే, లేదమ్మా నేను దేశమంతా చూడాలి, దేశం కోసం వచ్చినటువంటి వాడిని నేను ప్రపంచం అంతా తిరిగి చూడాలంటే తల్లి కాదని వాదిస్తే ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడమని తల్లి చెప్పేవారు. కళ్ళు మూసి తెరిచే వరకు ఆ చిన్నప్పటి 12 ఏళ్ల బాలుడైన వీరబ్రహ్మం గారు తన నిండు విశ్వరూపం రాముడు కృష్ణుడు దశావతారాలని తన లోపలే చూపించాడు. ఆ రూపము చూసిన తల్లి భయపడి నీ రూపాన్ని చూడలేకపోతున్నా అంటే, లేదమ్మా మళ్ళీ మూసుకొని తెరిచే వరకు సామాన్య బాలుడు లెక్క దర్శనమిచ్చి
చిన్ననాడే తల్లికి జ్ఞానోపదేశం చేసి విశ్వరూపం చూపించి ఆత్మబోధలు జ్ఞానబోధలు సర్వం బోధించి అప్పుడు తల్లి అనుమతిచ్చి బ్రహ్మాండ నాయకుడమైన నీకు ఇదే ఆశీర్వాదం, నీకు అనుమతించడంత ఆశీర్వాదం ఇచ్చే అధికారం నాకు లేదు, ఇష్టం వచ్చిన క్షేత్రాలు తిరగొచ్చు బిడ్డ అని చెప్పింది. అక్కడ తల్లి వీరపాపమ్మకు జ్ఞానబోధ చేసి తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకొని విశ్వరూపం చూపిన తర్వాత కూడా తల్లి యొక్క అనుమతి తీసుకొని పుణ్యక్షేత్రం అక్కడి నుంచి కన్నడ దేశం నుంచి బయలుదేరి అనేక వందల గ్రామాలు తిరుగుకుంటూ కాకులుదుర నడివి కర్నూలు జిల్లాలోని బనగానిపల్లి అనే గ్రామం చేరి గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి ముందర చిన్న గుట్ట, ఆ చిన్న గుట్ట లాంటి అరుగు పైన పడుకొని తెల్లవారి గరిమిరెడ్డి అచ్చమ్మ వచ్చి ఎవరినైనా ఏ ఊరు ఎక్కడ అంటే అమ్మ ఎక్కడుంటే అదే నా ఊరు, ఏ ఊరు నీదంటే ఈ కనిపించేదంతా నా ఊరే అని అచ్చమ్మ గారి మాటలకు ప్రశ్నలు చెప్పి అచ్చమ్మ గారు లేపి నీవేం పని చేస్తావంటే ఏ పని చెప్పినా చేస్తాను, నా తానే గోవులు ఉన్నాయి కాస్తావా, కాస్తాను, నాకు చిన్నప్పటి నుంచి గోవులు అంటే చాలా ఇష్టం, అంటే నా దగ్గర 500 గోవులు ఉన్నాయి కాస్తావంటే అవి కాస్తే నాకు చాలా పుణ్యమమ్మ కాస్తానని ఆ పశుల బారులు లెక్క ఆమె దగ్గర కుదిరి ఆమె రాగి సంగటి మూటను కట్టిస్తే భుజాన వేసుకొని ఆ గోవులను దొలుకొని రవలకొండపై పోయి అక్కడ ఒక విశాల మైదానంలో ఆవులను నిలిపి ఒక పొడుగాటి కట్టెతోని గీటి గీసి రవలకొండ గుహలోపలికి పోయి అక్కడ తాటి చెట్టు దగ్గరికి పోయి తాటి స్వామిని చూసే వరకు తాటి చెట్టుకి ఆయన పాదాలకు తాకి 3 సార్లు నమస్కరించేది. అప్పుడు ఆ తాటి ఆకులు తీసుకొని గుహలోకి పోయి స్వామి కాలజ్ఞానం రాసే ముందు 5 శిరస్సుల పాము స్వామి వారి రాక కోసం వచ్చి స్వామి ఇక్కడ కూర్చొని రాయాలని 5 పడగలు ఎత్తి స్వామి యొక్క సింహాసనం ఒక కుర్చీ వల్ల సింహాసనం చేసుకుని కూర్చుంటే దానిపైన కూర్చొని రాబోయే స్వామివారు పోయి కాలజ్ఞానము అని మొదలుపెట్టి రాయడం మొదలుపెట్టాడు. ఇట్లా రవలకొండల కాలజ్ఞానం రాసి సాయంత్రం కాగానే యథావిధిగా గోవులను తొలుకొని ఇంటికి వచ్చేవాడు. ఇట్లా ఎవరికంటే పడకుండా ఒక 3.5 సంవత్సరాలు గోవులు కాసి అప్పుడు గరిమిరెడ్డి అచ్చమ్మ గారు ఒకనాడు బ్రహ్మంగారి మహిమ తెలుసుకోవాలని ఒకనాడు పశువులు కాసే బాలురా గుట్టకాడికి పోయి అచ్చమ్మ ఆవులు ఇక్కడ ఉన్నాయి కదులుతలేవు ఏమైందో అని కదిలించడానికి వెళ్ళారు. అక్కడ గీత దాటి లోపలికి వస్తే కళ్ళు పోయినాయి, గీత దాటి బయటకు వస్తే కళ్ళు వచ్చాయి. అప్పుడు ఇది అచ్చమ్మ గారి గోలు కాసే దగ్గర ఏదో మైముందని చెప్పి అచ్చమ్మకు వచ్చి పరిగెత్తుని చెప్పారు, బాలు చెప్పారు. అప్పుడు అచ్చమ్మ గారి వింత చూసి నేను కూడా ఒక రోజు పోయి ఈయన గోవులు కాసుకుంటే ఏం చేస్తారు చూద్దామని పోయే వరకు ఒక పులి చిరుత పులి అక్కడ వచ్చేది. ఆ గీటు దాటడానికి వచ్చి గీటు దగ్గరకు వచ్చి దాటలేక గిర తిరిగి ఎనిదిరిగి గీటు లోపలి పోజాలకు బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు అచ్చమ్మ గారు నా ఇంట్లో గోవులు కాస్తున్న ఆయన మానవుడు కాదు, సాక్షాత్ ఈయన దగ్గర ఏదో శక్తి ఉందని గ్రహించి అక్కడ ఏం చేస్తుండో ఎక్కడుండో అని అంత వెతికి చూసే వరకు గోల కూర్చొని 5 శిస్సుల పాము నీడబట్టింది. అక్కడ కాలజ్ఞానం రాస్తుంది. అప్పుడు రాస్తున్న స్వామికి భంగం కలిగించకూడదని సాయంత్రం ఎలాగో ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చినాక అడుగుదామని చెప్పి వచ్చేది. సాయంత్రం కాగానే అక్కడ రాసిన తాళపత్రాలు అక్కడనే పెట్టి దానిపైన బండ పెట్టి ఆ గోవులను దొలుకొని వచ్చేవాడు. వస్తున్న స్వామిని చూసి అచ్చమ్మ గారు పాదాలు బట్టి స్వామి సాక్షాత్తు నీవు దేవుడవే గాని మానవుడవు కాదు, నువ్వు రవలకొండలో రాస్తున్నా నేను కళ్ళారా చూశాను, 5 శిరస్సుల నాగేంద్రుడు నీ పైన నిలబెట్టారు, నువ్వేదో రాస్తున్నావు, నాకు అది చెప్పవా స్వామి అని పాదాలు పెట్టు. లేదమ్మా నేనేం చెప్పలేను, నేను మామూలు మనిషి అంటే కాదు నువ్వెవరో నాకు అర్థమైంది అంటే అప్పుడు బ్రహ్మం గారు అచ్చమ్మని ఆశీర్వదించి సరే తల్లి నువ్వు అడిగింది నేను ఇక్కడ చెప్పను, పక్కకే యాగంటి ఉంది అక్కడ ముచ్చట్ల కొండ అని రేపు ఉదయం నువ్వు రా, తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరిపోయి నేను రాసిందంతా నీకు అక్కడ చెప్తానని చెప్పి గరివిరెడ్డి అచ్చమ్మ దొలుకొని పోయి యాగంటి పక్కన ముచ్చట్ల కొండ పైన కూర్చొని జరగబోయే భవిష్యత్ అంతా మొట్టమొదటిసారి చెప్పింది బ్రహ్మంగారు గరివిరెడ్డి అచ్చమ్మకే. అక్కడ పొలాలు దున్నేది, పైర్లు కోసేవి, బియ్యం దంచేవి అన్ని యంత్రాలే. మనిషి నేల మీద నుంచి నింగిలోనికి ఎదుగుతాడు, గ్రహాల చుట్టూ దిగొస్తాడు, మొత్తం ఆకాశాన్ని ఎదుగుతాడు. అన్ని యంత్రాలే గాని మనుషులు చేసే పనులు తక్కువైపోతాయి. అన్ని మనిషి నోటి మాటకి విలువ తగ్గిపోతుంది, కాగితాలకి విలువ పెరిగిపోతుంది. ప్రపంచం కూడా 16వ శతాబ్దంలో గరిమిరెడ్డి అచ్చమ్మకు ముచ్చట్ల కొండపైన చెప్పిన కాలజ్ఞానం. అయితే బ్రహ్మంగారు మొదటిసారిగా కాలజ్ఞానం చెప్పింది ముచ్చట్ల కొండ, యాగంటి పక్కన ఉన్న ముచ్చట్ల కొండ. అచ్చమ్మ గారికి చెప్పినందుకే ఆ కొండ పేరు ముచ్చట్ల కొండ అని, ఇద్దరు ముచ్చటాడినందుకే ముచ్చట్ల కొండ అని పేరు పడ్డది. ఇప్పటికి అక్కడ కాలజ్ఞానం ఎడ్లు లేని బండ్లు వస్తాయి, వేగంగా నడుస్తాయి, కాళ్ళు చేతులు విరుగుతాయి, తలలు పడతాయి. అంటే ఇప్పుడు రైళ్లు ప్రమాదాలు ఇవన్నీ స్వామి ఆ రోజుల్లో చెప్పింది. చిత్ర విచిత్ర రోగాలు వస్తాయి, 360 రోగాలు వస్తాయి, చెట్ల మందులు వారవు. అయినప్పటికీ దుర్మరణాలు చెందుతారు మనుషులు ఎందరూ. ఇటువంటివి లెక్క నిజము కళ్ళవుతుంది, కళ్ళ నిజమవుతుంది అచ్చమాంబ. అసలు ఈ కలియుగంలో ఇప్పుడు ప్రపంచం అంతా మోసమే, పాపాలు అనేది పెరిగిపోతాయి.
ఇప్పుడు తీగలందున దివ్య దీపాలు వెలిగించి దానితోనే పనులను చేశారయ్యా. ఇటువంటి వాక్యాలు ఆనాడు అచ్చమ్మకు అక్కడ చెప్పారు. కప్ప కోడి కూత వస్తుంది, కాశీలో గంగ ఇంకిపోతుంది, శ్రీశైలంలో పాతాళ గంగ నీరింకిపోతుంది, శ్రీశైలం మల్లికార్జున లింగం లోపలికి వెళ్ళిపోతుంది, భ్రమరాంబ మంగళసూత్రం తెగిపోతుంది. ఇట్లా ఇటువంటి కాలజ్ఞానం అంతా మొదటిసారి గనిమిరెడ్డి అచ్చమ్మకి చెప్పింది. ఆ తర్వాత అచ్చమ్మ కాలజ్ఞానం చెప్పిన తర్వాత స్వామివారు మళ్ళీ అక్కడి నుంచి అచ్చమ్మ కూడా నీలమఠం కట్టించింది. అక్కడ పూజించి ఒక ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించి నిత్యం ఇది పూజించుకోమని చెప్పి అక్కడి నుంచి వనగానిపల్లి నుంచి బయలుదేరి పెదకోమర్ల అన్న గ్రామం, పెదకోమర్లు అంటే పెదకోమర్ల అనేది అక్కడ వనగానిపల్లి పక్కన ఉంటుంది. ఆ గ్రామంలోకి పోయిన తర్వాత బ్రహ్మంగారు అక్కడ కూడా కొంత కాలజ్ఞానం పక్కపక్కల గ్రామాల కాలజ్ఞానం చెప్పుకుంటూ బయలుదేరేవాడు. ఇట్లా స్వామివారు పుట్టించేది అంటే పెదకోమర్ల, నంద్యాల విశ్వబ్రాహ్మణులు, పుష్పగిరి బ్రాహ్మణులు, ఇట్లా అన్ని ఇంచుమించు స్వామి తిరగవలసిన గ్రామాలన్నీ తిరుగుకుంటూ చిట్ట చివరకు కందిమల్లయ్యపల్లికి చేరుకున్నాడు. కందిమల్లయ్యపల్లికి పోయి ఆయన పోయే వరకు పేరు మార్చుకుని నా పేరు వీరబ్రహ్మం. ఇక్కడ పుట్టినప్పుడు ఈరంబొట్లయ్య అని, బనగానిపల్లినప్పుడు వీరప్పయ్య అని, కందిమల్లయ్య పోయినప్పుడు వీరబ్రహ్మం అని పేరు పెట్టుకుని అక్కడ వీరేం చేస్తారంటే ఒడ్ల పని చేస్తా, నాకు ఒడ్ల పని, నాగల పని, ఇనుపు పని చేస్తా చెప్పి అక్కడ నాగండ్లు కర్రలు చేస్తూ బతికేవాడు. అదే సమయంలో పోలేరమ్మ జాతర జరుగుతున్న సమయంలో ఆ ఊరోళ్ళందరూ అమ్మవారికి బలులు ఇచ్చే అలవాటు. పోలేరమ్మ జాతర ఏ ఊర్లో జరిగింది? కందిమల్లయ్యపల్లి. కందిమల్లయ్యపల్లిలో 3 ఏళ్లకు ఒకసారి అమ్మవారి జాతర వైభవంగా జరిగేది. స్వామివారు పోయిన సమయంలో కూడా అమ్మవారి జాతర చేసామంటే ఊరందరూ ఇంటింటికి 2 రూపాయల బియ్యం, 2 రూపాయలు కిలో బియ్యం ఇవ్వాలంటే స్వామివారు చెందనడితే నేను అమ్మవారు దర్శనం ఇచ్చే టైంలో వస్తాను కదా, నేను ఒక్కరిని ఇవ్వకుంటే కదా అన్నారు. లేదు నువ్వు కూడా ఇవ్వవలసిందంటే ఆ జాతర జరిగే సమయంలో స్వామివారు పోలేరమ్మకి ఎదురుగలబడి అమ్మ నీ చుట్టగాల్చుకొని నిప్పుదేవి అంటే అమ్మవారు గర్భగుడి లోపలికి వచ్చి స్వామివారికి నిప్పిచ్చే వరకు గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయి సాక్షాత్ అమ్మవారే స్వామివారి చుట్టకు నిప్పిస్తుంది. అంటే ఇప్పుడు మామూలుగా అక్కడ ఉన్నటువంటి చుట్ట ఎవరు అడిగినరు? బ్రహ్మంగారు చేత చుట్ట పట్టుకొని బ్రహ్మంగారే చుట్ట అడిగినా, లేకపోతే బ్రహ్మంగారిని చుట్టకి నిప్పుదమ్మని చెప్పేసి ఆ ఊరి పెద్ద ఒక రెడ్డి చుట్ట కాల్చుకోనికి నిప్పు లేదు అంటే అంటే ఆ నిప్పు లేదని చెప్పి ఆ నిప్పుని బ్రహ్మంగారిని అడిగిండు. అడిగే వరకు బ్రహ్మంగారు పోలేరమ్మని అడిగాడు. పోలేరి కాపువారు చుట్ట కాల్చు నిప్పు తెచ్చిమని. అప్పుడు ఇంకా అమ్మవారు నిజ రూపంతోని అప్పుడు స్వామివారి యొక్క మహిమ కందిమల్లయ్యపల్లి గ్రామస్తులకు తెలిసిందన్నమాట. తెలిసి అప్పుడు ఊరందరూ సాక్షాత్ భగవంతుడే మన ఊరికి వచ్చిండు కాబట్టి ఈయనను చెంది అడిగినమని అందరు చెంపలేసుకొని తప్పయిందని దేవుడే వెలిసినని గ్రామస్తులందరూ కలిసి భక్తులు కలిసి కట్టించిందే ఆ మఠం. ఆ మఠంలో కూడా స్వామి పొద్దున ఉదయం సాయంత్రం నిత్య అనుష్ఠానము ధ్యానం చేసుకునేవారు. అట్లా కందిమల్లయ్యపల్లె నుంచి మళ్ళీ తన శిష్యుడు పక్కన 12 కిలోమీటర్ల ముడిమేల కాడ దూదేకుల సిద్ధయ్య అని, ఈ దూదేకుల సిద్ధయ్య బ్రహ్మంగారి శిష్యుడు అవడం అంటే సిద్ధయ్యనే బ్రహ్మంగారి దగ్గరకు వచ్చి మీ శిష్యునిగా మారుతాను అని చెప్పడం జరిగిందా? అసలు అట్లా కాలేదు. అక్కడ భూదేవి వైకుంఠంలో భారం పెరిగిందని, పాప భారం పెరిగిందని చెప్పినప్పుడు త్రిమూర్తులు ఈయననేమో పరిపూర్ణయాచార్యుల గర్భంలో బ్రహ్మంగారై పుట్టడం, ఆ పరమశివుడే కాశీ దేశంలో ఆనంద భైరవై పుట్టడం, అక్కడ పొరపాటున ఒక వేటకై వెళ్ళి ఒక ఆవు నీరు తాగుతున్న సమయంలో పెద్ద పులి చంపడానికి వస్తే ఆ పులిని చంపి ఆవును కాపాడాలని బాణం విడిచిండు. ఎవరు? ఆనంద భైరవి. ఆ బాణం పొరపాటు తగిలి పులికి మిస్ అయి ఆవుకు తగిలి చనిపోయింది. ఆవు చనిపోయింది, పులి పారిపోయింది. అయ్యో నేను గోహత్య చేసిన మహాపాతకుండి కదా, ఈ పాపం ఎక్కడ పోతుందని దేశ సంచారం చేసుకుంటూ తిరుగుకుంటూ బనగానిపల్లెకి వచ్చాడు. బనగానిపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ కట్టించిన నీలమఠంలో బ్రహ్మంగారు దర్శించుకున్నాడు. ఎవరు? ఆనంద భైరవ వేషములు ఉన్నటువంటి పరమశివుడు. శివుడే గాని ఆనంద భైరవ పేరుతో. స్వామి నేను అన్ని దేశాలు తిరిగినా, అన్ని పుణ్యక్షేత్రాలు చేసినా, నేను ఆవును కాపాడాలని బాణం వదిలే కానీ అది ఆవే, అది నేను ఆవును కాపాడమని చేసినా కానీ ఆవుకే తగిలింది. గోమాత గిలగిల కొట్టుకుని ఇప్పుడు ఆవును కాపాడదామని బాణం వేసిండు, కానీ పులికి తాగాల్సింది ఆవుకే తగిలింది. ఆవు ప్రాణాలు ఇచ్చింది. అప్పటి నుంచి ఈ పాపం ఎట్లా పోతుందని అనేక పుణ్యక్షేత్రాలు తిరిగిన, అనేక ఋషాశ్రమాలు తిరిగిన, అనేక సాధువులను తిరిగిన, ఎవరు దీని మార్గం చెప్పలేరు. మీరు మహాయోగుల వలె జ్ఞానుల వలె ఉన్నారు, చెప్పండి అంటే అప్పుడు స్వామి దివ్యదృష్టితో చూసి, నాయన నువ్వెవరో కాదు, సాక్షాత్ కైలాసవాసుడైనవ పరమశివుడవే. ఇట్లా ఈ కలియుగంలో మాయ రూపం దాల్చినంత మాత్రాన నీవు ఆనంద భైరవి
నువ్వు కూడా మానవలోకంకి వచ్చి తప్పు చేసినావు, కాబట్టి ఈ పాపం పోవాలంటే ఇట్లా పోదు. కొద్ది రోజుల్లోనే కందిమల్లయ్యపల్లెలో వీరబ్రహ్మం అనే పేరుతో నేను పోతున్నా. బనగానిపల్లెలో బ్రహ్మంగారు ఇచ్చిన మాట. కందిమల్లయ్యపల్లెకు వీరబ్రహ్మం అనే నామంతో పోతున్నా. అప్పుడు నా పక్క గ్రామాన ఉడిమాలన గ్రామంలో దూదేకుల వంశీయులు ఉన్నారు, పీరుసాయ బాదంపీలు. అంటే ఆ విధంగా సిద్ధయ్య ఆనంద భైరవి